అందరికీ నమస్కారం. డే 5లో మీ స్మార్ట్ ఆన్సర్స్ చూశాను. చాలామంది చాలా కాన్ఫిడెంట్గా కామెంట్ చేశారు. వరుసగా 6వ రోజు కూడా క్లాస్కి వచ్చిన మీ పట్టుదలకు నా హ్యాట్సప్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు వెల్కమ్ యూ టు డే 6 of our 21 days spoken English master classes. You are doing amazing. Today on day 6, we are going to fix one of the most common grammar confusion points for Telugu speakers. The secret rule of do and does. చాలామంది మాట్లాడేటప్పుడు he don't know అనాలా లేక he doesn't know అనాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈరోజు ఈ ఒక్క వీడియోలో ఆ కన్ఫ్యూజన్కు శాశ్వతంగా గుడ్ బై చెప్పేద్దాం. Why do people make mistakes with do and does? Because in Telugu we don't have separate auxiliary verbs like this. But in English it is actually very simple if you remember one small grouping rules. ఈ సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. డూ అండ్ డోంట్ ఐ, యూ, వి, దే మరియు బహువచనం ప్లూరల్స్. డస్ అండ్ డస్ నాట్ హీ, షీ, హిట్. సింగిల్ నేమ్ అంటే ఒకే వ్యక్తి లేదా వస్తువు. లెట్స్ లుక్ ఎట్ ది కామన్ మిస్టేక్స్ అండ్ హౌ టు ఫిక్స్ దెమ్. రాంగ్. హీ డోంట్ కమ్ టు కాలేజ్. రైట్. హీ డస్ నాట్ కమ్ టు కాలేజ్. రాంగ్. డస్ యూ స్పీక్ ఇంగ్లీష్? రైట్. డు యూ స్పీక్ ఇంగ్లీష్? చూశారు కదా ఒక వ్యక్తి గురించి హీ, షీ, ఇట్, రమేష్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు డస్ లేదా డస్ నాట్ వాడాలి. మనం మీరు, వారు లేదా నేను, ఐ, యూ, వి, దే గురించి మాట్లాడేటప్పుడు డూ లేదా డోంట్ వాడాలి. సింపుల్ గోల్డెన్ ట్రిక్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ సింగిల్ పర్సన్ హీ, షీ, ఇట్, రిమెంబర్ ది ఎస్ సౌండ్. డస్, డస్ నాట్. నౌ లెట్స్ ప్రాక్టీస్ దిస్ ఇన్ రియల్ సెంటెన్సెస్. టైమ్ ఫర్ షాడోయింగ్ ప్రాక్టీస్. I will say 10 daily useful sentences using do, does, don't and does not. Listen carefully and open your mouth and repeat after me loudly. నేను చెప్పిన తర్వాత సమయం ఇస్తాను, గట్టిగా పైకి రిపీట్ చేయండి. నెంబర్ 1. Do you speak English? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? Listen. Do you speak English? Repeat after me. Very good. Number 2. Does she know about this? ఆమెకి దీని గురించి తెలుసా? Listen. Does she know about this? You turn. Excellent. Number 3. I don't understand. నాకు అర్థం కావడం లేదు. Listen. I don't understand. Say it loud. Great. Number 4. He does not like coffee. అతనికి కాఫీ ఇష్టం ఉండదు. Listen. He does not like coffee. Repeat after me. Perfect. Number 5. Do they live here? వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారా? Listen. Do they live here? Say it loud. Good job. Number 6. What does he do? అతడు ఏం పని చేస్తాడు? Listen. What does he do? You turn. Nice. Number 7. We don't have time. మనకు సమయం లేదు. లిజన్. వీ డోంట్ హ్యావ్ టైమ్. రిపీట్ ఇట్. వెరీ గుడ్. నెంబర్ 8. ఇట్ డస్ నాట్ మ్యాటర్. అది పెద్ద విషయం కాదు, పర్లేదు. లిజన్. ఇట్ డస్ నాట్ మ్యాటర్. నౌ యూ సే ఇట్. ఆసమ్. నెంబర్ 9. డూ యూ నీడ్ ఎనీథింగ్? నీకు ఏమైనా కావాలా? లిజన్. డూ యూ నీడ్ ఎనీథింగ్? సే ఇట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 10. షీ డస్ నాట్ వర్క్ ఆన్ సండే. ఆమె ఆదివారాలు పని చేయదు. లిజన్. షీ డస్ నాట్ వర్క్ ఆన్ సండే. లాస్ట్ వన్. రిపీట్ విత్ కాన్ఫిడెన్స్. ఫ్యాంటాస్టిక్. గ్రేట్ జాబ్ టుడే. నౌ యు నో ది సీక్రెట్ ఆఫ్ డూ అండ్ డస్. యూ విల్ నెవర్ మేక్ దట్ మిస్టేక్స్ అగైన్. ఇకపై ఎప్పుడైనా హీ, షీ అని మాట్లాడేటప్పుడు డస్ నాట్ వాడకం గుర్తుంచుకోండి. నౌ టైమ్ ఫర్ యువర్ డే 6 homework. Translate this Telugu sentence into English and write it in the comments. Here is your daily task. Telugu question. అతడికి ఇంగ్లీష్ రాదు. Translate this using does not and comments below. Hint. He doesn't. ఈ వాక్యానికి సరైన ఇంగ్లీష్ అనువాదాన్ని కింద కామెంట్స్ బాక్స్లో టైప్ చేయండి.
That wraps up day 6. Tomorrow is day 7, that last day of week 1. We will learn how to talk about yesterday using simple past tense. Did. రేపటి డే 7 క్లాస్తో మన మొదటి వారం పూర్తవుతుంది. నిన్న జరిగిన విషయాలను సులభంగా ఎలా చెప్పాలో నేర్చుకుందాం. Click the like button, share this series with your friends and subscribe to English Spark Telugu. Keep practicing. Stay speakered and see you tomorrow for day 7. Bye bye.